ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులతో పోటీగా కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు రంగప్రవేశం చేస్తున్నాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధతో పనిచేసే రోబోలతో పనిచేయించే ఒక గిడ్డంగిని బందరు మచిలీపట్నం మున్సిపల్ స్థలంలో నిర్మాణం చేయబోతున్నారు. నిర్మాణ ఖర్చు 25 కోట్లు. దీంట్లో అమాలీలతో పని లేదు, అంతా కూడా రోబోలే నిర్వహిస్తాయి. అక్కడ వచ్చే సరుకుని దిగుమతి చేయటం, ఎగుమతి చేయటానికి లారీల్లోకి లోడింగ్ చేయటం, లారీల్లో కూడా ఒకదాని మీద ఒకటి చక్కగా లాట్లు కట్టడం, దిగుమతి చేసిన సరుకుని మోసుకెళ్ళి మనుషుల్లాగానే ఈ గుడ్డంగులో ఒకదాని మీద ఒకటి పేర్చటం, ఇవన్నీ మనం మనుషులు చేసే పని కాదు, ఈ రోబోలు చేయబోతూ ఉన్నాయి. ఒక్కరు కూడా మనిషి అవసరమే లేదు. ఇక తూకం విషయంలో కూడా అవే తూకం వేస్తాయి. తూకంలో ఎటువంటి తేడాలు ఉండవు. ఇంకా రోబోలు చాలా నీతిగా ఉంటాయి, నిజాయితీగా ఉంటాయి, మోసం ఉండదు, తూకంలో మోసం లేదు. తర్వాత దొంగతనం కూడా చేయవు రోబోలు. ఇవి మానవరహిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణము చేయబడుతున్న ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆటోమేటిక్ ఇంటెగ్రేటెడ్ గిడ్డంగి. దీనికి అన్నపూర్ణ ఏపీ అని పేరు పెట్టారు. ఈ రోబోలతో నడిచే గిడ్డంగి సామర్థ్యం 10,000 టన్నులు. 10,000 టన్నులు కూడా అన్నీ రోబోలే చూసుకుంటూ ఉంటాయి. సాధారణంగా 10,000 టన్నుల గిడ్డంగి నిర్మాణం చేయాలంటే మనుషులు పనిచేసే గిడ్డంగి అయితే 15 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము రూపొందించడం వల్ల, దాన్ని జోడించడం వల్ల ఖర్చు పెరిగింది. 15 కోట్ల బదులుగా 25 కోట్లు. ఇక దీన్ని ఎవరు ఉపయోగించుకోబోతున్నారు? ఈ గిడ్డంగిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, నాఫెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ గిడ్డంగుల్లో అద్దె 25% తక్కువ ఉండబోతూ ఉంది. సాంప్రదాయ గిడ్డంగులకు త్వరలో రామ్ పలకబోతూ ఉన్నారు. సాంప్రదాయ గిడ్డంగుల్లో 1 చదరపు మీటర్ మీద 1.5 టన్నుల సరుకు మాత్రమే నిల్వ ఉంచగలుగుతాం. ఈ రోబోలు ఉపయోగించిన ఇంటెగ్రేటెడ్ టెర్మినల్లో 1 చదరపు మీటర్లో ఆ విస్తీర్ణంలో 5 టన్నుల సరుకు నిల్వ చేయొచ్చు. ఈ విధంగా భారతదేశంలో నూతన అధ్యాయానికి నాంది పలకబోతూ ఉంది. బందర్లో నిర్మాణం కాబోతున్న ఇంటెగ్రేటెడ్ రోబోటిక్ ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ గిడ్డంగి. ఇక మొత్తం భారతదేశంలో రైతులు సొంతంగా నిర్మించుకున్న, వ్యాపార సంస్థలు నిర్మించుకున్న, కంపెనీలు నిర్మించుకున్న ఇక మానవరహిత గిడ్డంగులే కాబోతూ ఉన్నాయి. ఈ మనుషుల చోట కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు జెండా పాతారు, యూనియన్ అంటారు, ధర్నాలు అంటారు, మా వేతనాలు పెంచాలంటారు. ఈ రోబోటిక్ అయితే ధర్నాలు చేయవు, నిరసన కార్యక్రమాలు ఉండవు. వాళ్ళ జెండాలు రోబోలు జెండాలు పాతవు. కనుక చక్కగా సజావుగా ఆనందంగా నీతివంతంగా పారదర్శకంగా అక్కడ తూకంలో కానీ, అట్లాగే అక్కడ దొంగతనం కూడా ఉండదు.
ఇంకోటి ఏంటంటే ఈ గిడ్డంగుల్లో ఈ కొంత పురుగు పట్టే అవకాశం ఉంది. ఆ పురుగు పట్టకుండా క్రిమి సంహారక చర్యలు కూడా తీసుకోవాలి. ఆ క్రిమి సంహారక చర్యలను కూడా రోబోనే చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా భవిష్యత్తులో అన్ని చోట్ల రోబోలు వచ్చేస్తే, ఇప్పుడు గిడ్డంగుల్లో వచ్చింది, హోటళ్ళలో కూడా రోబోలు వచ్చేసినాయి. రోబోలు మన టేబుల్ దగ్గరికి వస్తుంది, మనము మంచినీళ్ళు పెట్టి వెళ్తుంది, మనం ఆర్డర్ పెడతాం, అది వంటింట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తుంది ఆహార పదార్థాలు. ఆ విధంగా ఈ రోబోలు రంగప్రవేశం చేస్తే మరి మనుషుల ఉపాధి ఏమవుతుంది అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదేమైనా రోబోలు వచ్చినా రోబోలు వెనకాల ఉండేది, ఆ రోబోలకు ఉండే మేధస్సు ఎవరిది? కృత్రిమ మేధస్సు ఎవరిది? మనిషే. మనిషి వెనకాల ఉండి రోబోని నిర్వహిస్తారు. కనుక అది రోబో అనేది కేవలం కీలుబొమ్మ. ఒకానొక దశలో కంప్యూటర్లు ప్రవేశపెట్టేటప్పుడు అందరూ ఆందోళన చెందారు. కంప్యూటర్లు వస్తే మన ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్లు వద్దు, టైప్ మిషన్లే కావాలి అని చెప్పి ఆందోళన కూడా చేశారు కొంతమంది అనాలోచితంగా. ఇవాళ కంప్యూటర్లు వచ్చినాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. కనుక రోబోల పని రోబోలు చేస్తాయి, మన పని మనమే చేస్తాం. ఇప్పుడు వాళ్ళ వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరుగుతూ ఉంది. యాంత్రీకరణ జరగటం వల్ల ఏమైనా ఉపాధి అవకాశాలు కోల్పోయామా? లేదు. యాంత్రీకరణ ద్వారా మన యొక్క సంపదను పెంచుకుంటాం. సులువుగా, సునాయాసంగా, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలసాయం పొందే అవకాశం ఉంటుంది. వేచి చూద్దాం. బందర్లో ప్రయోగాత్మకంగా భారతదేశంలోని మొట్టమొదటి రోబోలు పనిచేసే గిడ్డంగి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక కిరీటం లాంటిదని చెప్పి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, విజ్ఞులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.